హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నిన్నటి వీడియోలో చెప్పాను కదా, నేను చందు, శిల్ప, అలాగనే పవిత్ర, జయరాం వాళ్ళందరి ఇంటర్వ్యూస్ చూసి మళ్ళీ ఒకసారి మాట్లాడడానికైతే ఇంకొక వీడియో తీస్తానని నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది. అలానే ఈరోజు నేను వాళ్ళకి సంబంధించి చాలా వీడియోస్ అయితే చూశాను. ఎప్పుడైతే పవిత్ర, జయరాంది యాక్సిడెంట్ అయ్యిందో ఆ తర్వాత చందు రావడం కానీ, తర్వాత చందు అందరికీ టీవీ ఛానల్స్ అన్నిటితోటి ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ, ఆ తర్వాత శిల్ప ఏవైతే విషయాలు బయటపెట్టిందో అవన్నీ కూడా వింటూనే ఉన్నానండి. ఈరోజు చాలాసేపు చాలా సమయం వాటి మీదే నేనైతే దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే వీటి గురించి కొంచెం ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ నేను మీ అందరికీ ఇవ్వదలుచుకున్నాను. అందుకోసమే కొంచెం హార్డ్ వర్క్ అయితే చేసి ఓపిక చేసుకొని వాళ్ళందరివి వినాల్సి అయితే వచ్చింది. ఇకపోతే నువ్వెందుకు వినాలి, నువ్వెందుకు మాట్లాడాలి అని కొంతమంది అడుగుతారేమో. నాకు అనిపించింది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి, నాకు అనిపించింది నేను చెప్పడానికి మాత్రమే నా ఛానల్ నేను పెట్టుకున్నాను. సో ఏంటంటే చాలామందికి మనసులో చాలా విషయాలు అనుకుంటాము, కానీ అవి ఎక్స్ప్రెస్ చేసే ప్లాట్ఫామ్ అనేది వాళ్ళకి ఐడియా ఉండకపోవచ్చు, లేకపోతే ఎక్స్ప్రెస్ చేసే టైం ఉండకపోవచ్చు. అరే మనలాగా మన ఆలోచనలు కరెక్టా కాదా అనే ఆలోచనలో వాళ్ళు ఉండిపోవచ్చు. అలాంటప్పుడు ఈ వీడియో విన్నాక చాలామంది అవును కదా, ఇది కరెక్టే కదా, నేను అనుకుంది కూడా సేమ్ ఇదే కదా, సో ఈ విషయమే నేను చెప్పాలనుకున్నాను, బట్ నేను చెప్పలేకపోయినా వేరే వాళ్ళైనా చెప్పగలిగారు అనే ఆలోచన వస్తుంది చూసారా. సో అక్కడ నేనైతే విన్ అయినట్టు నాకు అనిపించింది. నేను ఎవరి గురించి ఇందులో తప్పుగా మాట్లాడదలుచుకోవట్లేదు, అలాగనే ఎవరి గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోవట్లేదు. కేవలం నాకు అనిపించింది మాత్రమే నేను ఈ వీడియోలో అయితే చెప్పదలుచుకున్నాను. సో నేను చాలా ఇంటర్వ్యూలు అయితే చూశాను. ఫస్ట్ చందు ఇంటర్వ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. చాలా ఛానళ్ళలో ఇంటర్వ్యూ అయితే ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, తను చనిపోయేటప్పుడు తను నా పక్కనే ఉండింది, తను మామూలు ఏ దెబ్బలు తగలలేదు, తను స్పృహలోనే ఉండింది, సో తన బాడీ మీద అసలు ఒక బ్లడ్ మార్క్ కానీ ఏమీ లేదు, కేవలం బేబీ నాన్న నువ్వు నీకేమన్నా అయిందా అని అడిగింది. తను అలా అడిగి వెంటనే తను స్పృహ కోల్పోయింది అని మాట్లాడుతున్నాడు. అంబులెన్స్ రావడం లేట్ అయ్యింది అని అతనైతే చెప్పడం జరిగింది. కానీ నాకు అందులో ఆ పాయింట్లో అనిపించింది ఏంటి అంటే, నిజమే తను ఇప్పుడు అవతల మనిషి మాట్లాడేటప్పుడు మనం మంచి పొజిషన్లో ఉన్నామని అవతల వాళ్ళకి అర్థమవుతుంది కదా. మనం వినే పొజిషన్లో లేకపోతేనే అవతల వాళ్ళు కంగారు పడతారు. కానీ ఆమె మాట్లాడింది తను క్లారిటీగా విన్నప్పుడు, ఇతను బాగానే ఉన్నప్పుడు తనకు హార్ట్ స్ట్రోక్ ఏ విధంగా వస్తుంది? తనకు హార్ట్ స్ట్రోక్ వచ్చేదైతే ఆ విధంగా అయితే రాదు. ఎందుకంటే అవతల మనిషి బాగున్నప్పుడు ఇంకా ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఏ విధంగా టెన్షన్ పడతారు? అవతల మనిషి స్పృహలో లేనప్పుడు మాత్రమే టెన్షన్ పడతారు. కానీ ఇక్కడ అలాంటి టెన్షన్ ఏం లేదు కదా, ఇతను బాగానే ఉన్నాడు కదా, మరి తనకి హార్ట్ అటాక్ ఎలా వచ్చిందంటారు? తన బాడీ మీద ఒక బ్లడ్ మార్క్ లేదు, ఒకటి లేదు అని క్లీన్ అబ్జర్వేషన్ చేసిన ఇతను మంచిగానే ఉన్నప్పుడు తనకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని ఎలా ఇతను చెప్పగలుగుతాడు? తను అలా పడిపోయింది, తను వెంటనే డెడ్ అయిపోయింది, అంబులెన్స్ రావడం లేట్గా వచ్చింది అనేది అయితే తప్పండి. ఎందుకంటే ఇతను స్పృహలో ఉంటే ఆమెకు హార్ట్ అటాక్ వచ్చే సమస్య లేదు. బట్ ఇంకేదో మిస్టరీ అక్కడ జరిగిందేమో అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత తనదైతే మనం వీడియోలు చూసాం కదా, తనని తీసుకొచ్చినప్పుడు తన బాడీ మీద బ్లడ్ మార్క్స్ అయితే ఉన్నాయి. ఇతను చెప్పిన దాంట్లో ఏమీ లేవని చెప్పాడు, కానీ అందులో అయితే ఆ వీడియోలు అయితే ఉన్నాయండి. సో నాకు అనిపించింది అయితే ఈ చిన్న పాయింట్ దగ్గర నేను కరెక్ట్గా ఆలోచించుకోలేకపోయాను. ఇంకొకటి ఏంటంటే, ఇతను ఏమన్నాడు, ఇన్సూరెన్స్ కోసం నేను వెళ్తున్నాను అని భార్యతో చెప్పినట్టు భార్య అయితే ఒక వీడియోలో చెప్పేసింది. సో ఇతని పిల్లలు కాని వాళ్ళ గురించి ఆలోచించినంతగా, అంటే చనిపోదామని డిసైడ్ అయిన తర్వాత ఇక ఈ సొంత పిల్లల గురించి ఆలోచించలేదు, ఎవరో పిల్లల గురించి అంతలా ఆలోచించి ఇన్సూరెన్స్ కవరేజ్లు అవన్నీ చూసుకొని ఆ తర్వాత సూసైడ్ చేసుకున్నాడంటే ఇతను ఎంత అంటే నాకేమని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నిజానికి ఏంటంటే ఎంతలా కంజూస్ అంటే, సొంత పిల్లల మీద ప్రేమ లేదు, సొంత భార్య మీద ప్రేమ లేదు, అలాంటిది 11 సంవత్సరాలు ఒక ఆమెని ప్రేమించి ఆ తర్వాత 7-8 ఏళ్ళు కలిసి ఉండి చిన్న పిల్లల్ని కని, అలాగనే ఇద్దరు బేబీస్ని, అదే ఒక ఆడపిల్ల ఒక బాబు అనుకుంటా, 2 పిల్లలున్నా కానీ భార్యని ప్రేమతో ప్రేమ అంటూ వెంటబడి పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నా అతను
నిమిషాల్లో మారిపోయి ఇంకొక అమ్మాయి వెనకాల, ఇంకొక అమ్మాయి కాదు ఆంటీ అని అనుకోవచ్చు, తన ఏజ్ ఇతని కంటే చాలా ఎక్కువ. అయితే ఒక ఆంటీ వెనకాలే తిరుగుతూ ఎప్పుడైతే పిల్లల్ని తర్వాత భార్యని నిర్లక్ష్యం చేసి భార్యని కొట్టేదాకా వచ్చాడో ఇతను పెద్ద మూర్ఖుడని అప్పుడే నాకు అర్థమైపోయింది. సో ఇంత మూర్ఖుడిని భరించినందుకు ఆ భార్యకైతే నిజంగా చేతులు ఎత్తి దండం పెట్టొచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద మూర్ఖుల్ని ఎవ్వరూ కూడా భరించలేరు, కానీ ఆవిడ భరించింది. కానీ ఆ భరింపు వెనకాల కూడా తను మరి పిల్లల గురించి ఆలోచించుకుందా, లేకపోతే తన లైఫ్ గురించి ఆలోచించుకుందా, లేకపోతే పేరెంట్స్ గురించి ఆలోచించిందా అనేది అనవసరం మనకైతే. కానీ తను భరించినందుకైతే తనకి నిజంగా దండం పెట్టేయచ్చండి. ఇక ఆ తర్వాత ఎప్పుడైతే తిను ఇన్సూరెన్స్ చేశాడో, ఆ తర్వాత ఇన్సూరెన్స్కి సంబంధించి ప్రాసెస్ అంతా ఫినిష్ చేశాడో, ఇంకా ఆ తర్వాత హ్యాంగ్ అయితే చేసుకున్నాడు. కానీ హ్యాంగ్ చేసుకోవాల్సినంత ఒత్తిడి దేనికి వచ్చింది తన మీద? మరి ఒకవేళ నిజంగా ఆవిడ మీద ప్రేమతోటే వెళ్ళిపోవాలి అనుకున్న అతను ఒక వారం రోజులైతే అతను లైఫ్ ఆగడు కదా. తర్వాత ఇంటర్వ్యూలో కూడా నాకు ఎక్కువ ఏడ్చినట్టు కానీ, అంటే అంత ప్రేమ ఉన్నట్టు కానీ నాకు అనిపించలేదండి. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను. అయితే ఇప్పుడు శిల్ప ఏడ్చిందంటే శిల్ప ఏడుపులో నాకు నిజంగా ప్రేమ కనిపించింది. ఎందుకంటే తనను వదిలేసి వెళ్ళాడు, తనని కన్నా కన్నా అని పిలిచాడు, తర్వాత నాన్న నాన్న అని పిలిచేవాడు, కన్నా కన్నా అని పిలిచేవాడు అని చెప్తూ ఏడ్చింది చూడండి. సో నాకు అందులో ప్రేమ కనిపించింది. ఇతను మాత్రం పవి పవి అంటున్నాడు కానీ అతని కళ్ళల్లో నీళ్లు కానీ ఏడుపు కానీ తర్వాత ఏమీ నాకైతే అనిపించలేదు. అంత ప్రేమ ఉన్నట్టయితే ఏమీ అనిపించలేదు. తర్వాత వాళ్ళు లాస్ట్లో ఊటీలో వెళ్ళారు, ఊటీలో రీల్స్ కూడా చేశారని శిల్ప చెప్పింది. ఇక తను చెప్పిన తర్వాత నేను మామూలుగా రీల్స్ కూడా చూశాను. ఆ రీల్స్లో కూడా ఇతను పెద్దగా నవ్వుతున్నట్టు, తనతో ఎంజాయ్ చేస్తున్నట్టు నాకు అనిపించలేదు. ఏదో ఒక రకమైన మూడ్ ఆఫ్ తోటే అతను అలా ఉంటున్నాడేమో అని నాకు అనిపించింది. బట్ ఇంతకీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇతను బతికే ఉన్నప్పుడు తనకు హార్ట్ అటాక్ అయితే రాదు, కన్ఫర్మ్గా ఆమె ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సేమ్ టైం పిల్లలు కాని పిల్లల ఇన్సూరెన్స్ల గురించి ఆలోచించిన అతను తన కట్టుకున్న భార్య పిల్లల గురించి ఎందుకు ఆలోచించలేకపోయాడు? అలాగనే తన భార్య మీద చేతులు ఎత్తేంత మూర్ఖత్వం అతనికి ఉన్నప్పుడు ఇంకా తర్వాత నెక్స్ట్ ఈమెతో ప్రేమ వ్యవహారం నడిపించేసి ఆ తర్వాత ఇంకొక ఆమె దగ్గరికి వెళ్ళడు అనే గ్యారంటీ ఉందా? లేదు కదా, ఇంకొక ఆమె దగ్గరికి కూడా వెళ్తాడు. అలానే ఈమె పవిత్ర పిల్లలు అయితే ఉన్నారు కదా, సో వాళ్ళకు ఏజ్ కూడా 19 and 21 years పిల్లలు అని చెప్పి నేను చూశాను వీడియోస్లో. సో వాళ్ళకి కూడా శిల్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ మమ్మీ ఇలా బిహేవ్ చేస్తుంది అని చెప్తే ఇంకా వాళ్ళు కూడా మా మమ్మీ అతను లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు, సో వాళ్ళకే అబ్జెక్షన్ లేనప్పుడు మాకేం అబ్జెక్షన్ ఉంటుంది, సో మాకు అవసరమే లేదు, మేము పట్టించుకోము, మీరు కూడా పట్టించుకోవద్దు అని చెప్పినట్టుగా తనైతే చెప్పింది. నాకు అనిపించింది ఇంత వరస్ట్ పిల్లలు కూడా ఈ భూమి మీద ఇలా ఉంటారా అని. ఎప్పుడైతే పిల్లలు తప్పు చేస్తే తల్లి మందలించాలి, ఒకవేళ తల్లి తప్పు చేస్తున్నట్టయితే పిల్లలు కూడా మందలించాల్సిన అవసరం ఉంది. అది ఫ్యామిలీ బాండింగ్. అది మరి పిల్లలు అలా సైలెంట్గా ఎలా కూర్చున్నారు? అది కూడా తన తల్లి ఏజ్ కంటే చిన్న ఏజ్. అండ్ అతని భార్య వచ్చి పిల్లల దగ్గరకు వచ్చి మా ఫ్యామిలీని మీరు సేవ్ చేయండి, మీ మమ్మీని ఇలా వదిలేయమని చెప్పండి అని బతిమిలాడినప్పుడు ఆ పిల్లలు ఎలా ఉండాలి? అవును కరెక్టే కదా అని చెప్పి ఒక నిమిషం కాకపోతే ఒక నిమిషం ఆలోచించాలి. వాళ్ళు ఎటువంటి ఆలోచన లేకుండా అప్పటికప్పుడు ఇమీడియట్ డెసిషన్ తీసుకొని పంపించారంటే వాళ్ళ ఫ్యామిలీ బాండింగ్ ఉన్న ఫ్యామిలీ లాగా నాకు అనిపించలేదు. సో ఎక్కువ ఏడ్చేసి ఎక్కువ ఇబ్బంది పడే వాళ్ళలాగైతే నాకు అనిపించలేదు. జస్ట్ యూజ్ అండ్ త్రో లాగా అనిపించింది వాళ్ళ ఫ్యామిలీ. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా చాలామందికి తెలుసు నేను మా ఆయన భార్యాభర్తలమని, కానీ వాళ్ళు ఎవ్వరూ ముందుకు రావట్లేరు, ఎవ్వరూ చెప్పలేదు. ఇంకా పైగా శిల్ప నువ్వే సర్దుకుపో, అతను మారతాడులే, ఆమెకి మీ హస్బెండ్ 6th person, సో 5%ని వదిలేసి వచ్చినట్టే మీ 6th personని కూడా వదిలేసి వెళ్ళిపోద్ది ఏదో ఒక రోజు, సో అప్పుడు అతను నిజాలు తెలుసుకొని నీ దగ్గరికి వస్తాడులే అని చాలామంది కన్విన్స్ చేసినట్టు మాట్లాడినట్టు శిల్ప అయితే ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. నాకు అనిపించింది ఏంటంటే అతను తప్పు చేస్తున్నది అతని భార్య ఎవరు అనేది ఆ ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. బయట ఉన్న మాలాంటి నార్మల్ పీపుల్కి అయితే మాకు తెలియదు
తెలియదు, బట్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఎవరు రియల్ ఎవరు ఫేక్ అని చెప్పి. సో వాళ్ళందరిలో కూడా ఒక రకమైన బ్యాడ్ ఒపీనియన్ అయితే వీళ్ళ మీద అయితే ఉంది. వాళ్ళు ఇంతకుముందు చెప్పుండకపోవచ్చు, బట్ ఇప్పుడు తెలుస్తున్న విషయాల త్రూ వీళ్ళందరూ కూడా చూపించారు. నిన్నగాక మొన్న ఒక ఆమె కూడా లాస్ట్లో చాటింగ్ కూడా రివీల్ చేయడం జరిగింది. ఏంటంటే నేను చావాలనుకుంటున్నాను అని అవతల పక్కన లేదు లేదు నువ్వు ఇలాంటి డెసిషన్స్ తీసుకో మాకు, నువ్వు అలాంటి ఆలోచనలు చెయ్యమాకు అని చెప్పేసి అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళు ఇటు పక్కన. సో ఇలాంటి చాట్ కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే అతను నాకు అనిపించడం ఏంటంటే అతని డెత్ వెనకాల ఉన్న రీజన్ అతను ఏదో తప్పు అయితే చేశాడు. ఆ తప్పుని అతను యాక్సెప్ట్ చేయలేక తనైతే సూసైడ్ చేసుకున్నాడని నాకు అనిపించింది. ఎందుకంటే ఒకళ్ళు ఒక తప్పు చేశామంటే ఆ తప్పు మనకి తప్పు అని తెలిసినప్పుడు మనం పడే మనోవేదన చాలా విపరీతంగా ఉంటుందన్నమాట. ఎలా అంటే మనం భూమి మీద బతకడానికి కూడా అర్హత లేదు మనకి అనేంతలా వేధించుకొని తింటుంది. సో అలాంటి సిచ్యుయేషన్లో అతను పడ్డాడేమో, కానీ అతను రిగ్రెట్ అయిన ఆ విషయం ఏంటో ఎవ్వరికీ తెలియదు. బట్ నాకు అనిపించింది ఏంటంటే ముందు రోజు వాళ్ళ నాన్నతో ఫోన్లో మాట్లాడి నువ్వే వాళ్ళని, శిల్పని, పిల్లల్ని అందరినీ నువ్వే చూసుకోవాలి అని చెప్పాడు కదా. సో ఇన్ని రోజులు లేని ఆలోచన, అంటే ఇన్ని రోజులు వాళ్ళని వీళ్ళు చూసుకోవాలి వీళ్ళని వాళ్ళు చూసుకోవాలని అయితే చెప్పలేదు. బట్ లాస్ట్కి వచ్చేసరికి నువ్వే పిల్లల్ని చూసుకోవాలి, నువ్వే శిల్పని చూసుకోవాలి, మీరందరూ మంచిగా ఉండాలని చెప్పడము వాళ్ళ నాన్నకి. అలానే శిల్ప పిల్లలకి, అంటే వీళ్ళ పిల్లలకి పెద్ద పాపకు వచ్చేసి నువ్వు తమ్ముడిని చూసుకోవాలి, నువ్వు మమ్మీని చూసుకోవాలని చెప్పాడు. మరి ఇప్పటిదాకా లేని ప్రేమ అప్పుడు మాత్రమే నువ్వు నీ బాధ్యత నీదే అని ఆ చిన్న పిల్లకి, 8 సంవత్సరాల పిల్లకి చెప్పాల్సిన అవసరం దేనికి వచ్చింది? అంటే ఏ విషయంలో తను రిగ్రెట్గా ఫీల్ అయ్యాడు, ఏ విషయాన్ని తను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు, ఏ నిజం అతనికి తెలిసింది? ఆమె చనిపోయిన తర్వాత వారం రోజులు అటు ఇటు ఈజీగా 4-5 డేస్ బతికి ఉన్న అతను సడన్లీ ఎందుకు అలాంటి డెసిషన్ తీసుకున్నాడు? ఒకవేళ స్టార్టింగ్లోనే తీసుకొని ఉంటే తను మరి స్టార్టింగ్లోనే చేసుకోవాలి కదా, లేదా స్టార్టింగ్లోనే పిల్లలకి విషయం చెప్పాలి, తన తండ్రికి విషయం చెప్పాలి కదా. ఏదో లేట్గా ఒక విషయం మీద ఫీల్ అయ్యాడు. మరి పవిత్ర డెత్ మిస్టరీ గురించి ఫీల్ అయ్యాడా, అక్కడ ఏం జరిగిందో తెలిసి ఆ విషయం గురించి ఫీల్ అయ్యాడా, లేకపోతే నిజంగానే భార్యని పిల్లల్ని వదిలి ఉండలేక, లేకపోతే తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేక, అందరికీ మొహం చూపించుకోలేక ఫీల్ అయ్యాడా? చాలా వరకు ఇంటర్వ్యూస్లో కూడా అతను ఇచ్చినప్పుడు నాకు అతని ఫేస్లో ఫీలింగ్ కానీ, ఒక బాధ కానీ, ఎమోషన్ కానీ నాకు ఏం అనిపించలేదు. జస్ట్ ఏదో క్యాజువల్గా ఏదో తెలిసిన ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు వదిలేసి వెళ్ళిన తర్వాత జస్ట్ నార్మల్గా బాధపడుతూ మాట్లాడతాం కదా, సో అలాంటి మాటలే అతను మాట్లాడినట్టు నాకైతే అనిపించింది. బట్ సంథింగ్ అండి, ఏదో మిస్టరీ అయితే వీళ్ళ మధ్యనైతే ఉంది. సో ఆమె డెత్ దగ్గర కావచ్చు, ఇతని డెత్ దగ్గర కావచ్చు, సంథింగ్ వాళ్ళు చనిపోయిన తర్వాతే చాలా విషయాలు బయటకు వచ్చాయి. అటు తండ్రి కానీ, ఇటు భార్య కానీ, ఇటు అత్తమామలు కానీ, అటు పిల్లలు కానీ, అటు పవిత్ర జయరాం వాళ్ళ పిల్లలు కానీ, ఇంతమంది మిస్టరీలు అనేవి బయటికి వచ్చి ఒక పెద్ద పజిల్ లాగా మన కళ్ళ చుట్టూ అయితే తిరుగుతూ ఉన్నాయి. సో ఆ పజిల్ని ఏ విధంగా ఛేదించాలో కూడా అర్థం కావట్లేదు. బట్ నాకు తెలిసి ఇంకొన్ని రోజుల్లో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది అయితే బయటికి రాబోతుంది అని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే మిస్టరీ లాగానే ఉండిపోదు కదా, కంపల్సరీ ఏదో ఒక రోజు దానికి ఒక సొల్యూషన్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఆ సొల్యూషన్ కోసం వెయిట్ చేయాలి. బట్ ఆ సొల్యూషన్ ఏదొచ్చినా కానీ ఈమె శిల్ప వాళ్ళ పిల్లలకి అయితే చాలా అన్యాయం జరిగిందని నేను అనుకుంటున్నా. ఆ అన్యాయం జరగడానికి కారణం కూడా తను అని ఒక పక్కన నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే తను అసలు ఒక భార్య పవర్లో ఉండి 5 ఏళ్ళు అతనితో ఉండకుండా, అంటే ఒకే ఇంట్లో ఉన్నా కానీ మాట అనేది మాట్లాడుకోకుండా జస్ట్ పిల్లలతోటే మాట్లాడుతూ అటువైపు కానీ ఇటువైపు కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా పిల్లలకే ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళు ఒకే దగ్గర ఉంటూ ఏమీ మాట్లాడకుండా 5 ఏళ్ళు ఉండగలిగారు అంటే ఖచ్చితంగా తన విషయంలో ఏదో తప్పు జరుగుతుంది, తను ఇబ్బంది పడుతున్నాడు అని తెలిసినప్పుడన్నా, అతను బతుకున్నప్పుడన్నా శిల్ప బయటకు వచ్చుంటే ఆ సిచ్యుయేషన్ వేరేలాగా ఉండేది. కానీ తీరా తనని మిస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ స్టోరీలు మొత్తం చెప్పుకుంటూ తను బయటికి రావడం దేనికోసం తను ఇప్పుడు బయటకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు వచ్చినా ఉపయోగం లేదు కదా,
నేను అనేది అలాగా. ఇప్పుడు ఒకవేళ వచ్చినా కానీ తనకు జరిగే యూజ్ అయితే ఏమీ ఉండదు కదా. ఏం అందరూ సింపతి చూపిస్తారు, కానీ ఆ సింపతి వల్ల తనకేమన్నా యూజ్ ఉంటుందా? ఏమీ యూజ్ ఉండదు. కాకపోతే తన దగ్గరికి ఇంటర్వ్యూస్కి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి మాత్రమే ఒక ప్రాఫిట్ అనేది ఉంటుంది తప్పించి తనకు మాత్రం ఎలాంటి యూజ్ అయితే ఉండదు. బట్ ఇదే విషయం అతను బతుకున్నప్పుడు, లేకపోతే పవిత్ర చనిపోయిన తర్వాత అతను ఎప్పుడైతే పోస్టులు పెడుతూ పిచ్చి పిచ్చి రాతలు రాస్తూ ఉన్నప్పుడు అప్పుడు బయటకు వచ్చి, లేదు నేను నీ కోసం ఉన్నాను, నువ్వు ఎవరి కోసమో ముందుకెళ్ళావు, బట్ నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను నీ కోసమే వెయిట్ చేస్తున్నాను, ఎప్పటికైనా నువ్వు నా దగ్గరికే రా, నేను నీ కోసం ఉన్నాను, మన పిల్లలు నీ కోసం వెయిట్ చేస్తున్నారు అని ఇలాంటి చిన్న చిన్న పోస్టులు పెట్టినా, లేకపోతే తెలిసిన వాళ్ళతో చెప్పించినా, లేకపోతే అసలు నిజానికి ఆవిడ ఆ టైంలో బయటకు వచ్చినా ఈరోజు అతను వెళ్ళిపోయి అయితే ఉండేవాడు కాదు. ఖచ్చితంగా ఆమె బాధని, ఆమె ఆలోచనని యాక్సెప్ట్ చేసి సరే అని చెప్పి తనకు తోడుగా ఉండేవాడేమో. కానీ ఎప్పట్లాగనే తను కొంచెం దూరంగా ఉండేసరికి మరి తిన దగ్గరికి రాలేకపోయాడా, లేకపోతే ఫ్యామిలీ దగ్గరికి రాలేకపోయాడా, లేకపోతే ఆమెనే లోకంగా భావించినోడు ఆమె చనిపోయేసరికి తట్టుకోలేక మరి ఇలా చేశాడా, ఏదున్నా ఒక మిస్టరీ అయితే వీటి మధ్యలో ఉందండి. అదేందనేది కొన్ని రోజులు అయితే తప్ప మనకు తెలియదేమో. సో మేబీ వెయిట్ చేద్దాం. ఎంత వెయిట్ చేసినా కానీ పోయిన వాళ్ళని అయితే మనం ఏమీ వెనక్కి తీసుకొని రాలేము. కానీ జరిగిన విషయం అయితే మనకి ఏందనేది తెలుస్తుంది. సో ఎటుగుడి శిల్ప వాళ్ళ పిల్లలకి న్యాయం జరగాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. సో ఇన్ని విషయాల్లో మీకు ఏ విషయం గురించి మీరు ఆలోచించుంటారు, ఈ విషయాల్లో ఏ విషయం మీకు కరెక్ట్ అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ముందే చెప్పాను, ఇది ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు, అలాగనే ఎవరిని నిందించడానికి కాదు, జస్ట్ ఒక కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచించి ఈ వీడియో అయితే తీయడం జరిగింది. సో నాకు తెలిసినంత వరకు నేను ఆలోచించిన ఇన్ని ఆలోచనల్లో ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక ఆలోచన అయితే సింక్ అయ్యే ఉంటుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళం ఒక టాపిక్ విన్న తర్వాత దాని గురించి ఒక్క 5 నిమిషాలన్నా మనం ఆలోచించకుండా అయితే ఉంటామా? ఖచ్చితంగా ఆలోచిస్తాము. సో అలా ఆలోచించినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది. అవి మనం బయటకు ఎక్స్ప్రెస్ చేయకపోయినా ఇలాంటి వీడియోలు చూసినప్పుడు మనమైతే తలుచుకుంటాము, యా కరెక్ట్ కదా, ఇది రాంగ్, ఇది రైట్ అని చెప్పి. సో అందుకోసమనే నేను ఈ వీడియో తీశాను. ఓకే, ఇంకా ఈ వీడియో అయితే ఇదేనండి. మీ అందరికీ నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ పాయింట్ ఏదైతే ఉందో అది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఏదైనా పర్లేదు, మీరైతే కామెంట్ చేయండి.